హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు రెసిపీ రవ్వ వడియాలు. ఈ రవ్వ వడియాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు మొదటిసారి చేస్తున్నా సరే అండి, చాలా చక్కగా వస్తాయి. ఇలా కనుక ఒక్కసారి చేశారంటే సంవత్సరం పాటు ఈ వడియాల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అదే అండి, ఉప్మా రవ్వ అంటాం కదా. ఈ రవ్వ సన్నటి రవ్వను తీసుకోండి, లావుగా ఉండే రవ్వ కాకుండా. ఇలా సన్నటి రవ్వ అయితే వడియాలు బాగా క్రిస్పీగా వస్తాయి. 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి. ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఈలోగా 5-6 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా కాదు, కొంచెం తొలకలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఈలోగా నీళ్లు బాగా మరిగాయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రవ్వని పోసుకోవాలి. రవ్వ పోసుకునేటప్పుడు గరిటెతో కలుపుకుంటూ పోసుకోండి, లేదంటే ఉండలు కడతాయి. అలాగే ముందుగా మనం రవ్వని ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా నిదానంగా గరిటెతో కలుపుకుంటూ నీళ్ళలోకి రవ్వని వేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా పల్చగా ఉంది కదా, కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల సేపు టైం పడుతుంది. మరి ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన రవ్వలోకి 1 స్పూను జీలకర్ర, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పౌడరు, అది కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని 1 నిమిషం సేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ బ్యాటర్ అంతటిని మరొక గిన్నెలోకి వేసుకోండి. వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వడియాలు నేను క్లాత్ మీద పెట్టుకుంటున్నాను. క్లాత్ ఏం చేయాలంటే నీళ్ళలో ముంచి వాటర్ అంతా గట్టిగా పిండేసి అప్పుడు వడియాలు పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా పిండిని ఏదైనా స్పూన్తో కానీ లేదంటే చిన్న గరిటెతో కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వడియాలని పెట్టుకోండి. మీకు ఎండ కనుక అవైలబుల్గా లేకపోతే ఇంట్లో అయినా సరే ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరే తొందరగానే ఈ రవ్వ వడియాలు ఎండిపోతాయి. నాకు ఈవినింగ్ టైం కల్లా వడియాలు బాగా ఎండిపోయాయండి. బియ్యం పిండి వడియాల కంటే రవ్వ వడియాలు ఫాస్ట్గా ఎండుతాయి. ఇప్పుడు కొద్దిగా పచ్చి ఉంది. సాయంత్రం టైంకి చూడండి చక్కగా ఎండిపోయాయి. నేను క్లాత్ మీద పెట్టుకున్నాను కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్కి తిప్పి నీళ్లు చల్లుకొని 1-2 నిమిషాల సేపు వెయిట్ చేసి వడియాలు తీసారంటే చక్కగా వస్తాయి. ఎక్కువ నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు. కొద్దిగా నీళ్లు చల్లండి. అలాగే 2 నిమిషాలు ఆగి వడియాలు తీసుకోండి, ఈజీగా వస్తాయి. చూడండి వడియాలు ఎంత చక్కగా వస్తాయో, చాలా బాగా వస్తాయండి. అలాగే మీరు మొదటిసారి పెట్టినా సరే ఈ వడియాలు చక్కగా వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో బియ్యం పిండి వడియాలు కూడా చేసి పెట్టాను, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. నీళ్లు చల్లి తీసుకున్నాం కాబట్టి వడియాలు కొంచెం మెత్తగా ఉంటాయి. 2-3 గంటల సేపు ఎండలో పెట్టారంటే బాగా క్రిస్పీగా అవుతాయి. చూడండి వడియాలన్నీ తీసాను, కొంచెం మెత్తగా వచ్చాయి, అలాగే చాలా బాగా వచ్చాయి. చూడ్డానికి కూడా ఎంతో బాగున్నాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. బాగా క్రిస్పీగా వచ్చాయి. పూర్తిగా ఎండిపోయిన వడియాల్ని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పల్చగా వచ్చాయి వడియాలు కూడా. నేను వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వడియాల్ని వేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేశారంటే బాగా వెడల్పుగా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత చక్కగా వడియాలు వచ్చాయో. అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ వడియాలు రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.